నిన్ను నడిపించుకున్నా నేను అలసిపోను. నువ్వు అలసిపోయావేమో కానీ నీకు పెట్టిన లెక్క దినములు పూర్తయ్యేంత వరకు నేను అలసిపోను. నేను తీసుకెళ్ళిందాక, గమ్యం చేర్చేదాకా. అందుకే చక్కగా పాడుకుంటాం కదా, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అందరం కలిసి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అలసిపోయి సలసిపోయి గాఢాంధకారంలో నీ చుట్టూ అలుముకున్నటువంటి చీకటిలో చూసి, నీ చుట్టూ అలుముకున్నటువంటి కష్టాలు నష్టాలు, నీ మీద ఉన్నటువంటి భారములన్నీ చూసుకొని అలసిపోయావంటున్నామేమో. ప్రభు అంటున్నాడు, నిన్ను గమ్యం వరకు చేరుస్తా, నిన్ను గమ్యం వరకు నడిపిస్తా. ఎంతమంది ఎన్ని చెక్ పోస్టులు పెట్టినామండి, ఎంతమంది ఎన్ని టోల్ గేట్లు పెట్టినామండి, ఎంతమంది ఎన్ని జీవితం ఆటంకాలు పెట్టనివ్వండి, ఆయన నిన్ను గమ్యం చేర్చే వరకు నిద్రపోయే వ్యక్తి కాదు. ప్రభునామములో పంచుకున్నాం నీ జీవితం. అందుకే ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీ మాట నేను అలసిపోయాను అనుకుంటే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నడిపించటంలో అలసిపోలేదు, నేను నిన్ను చేర్చుకోలేను అలసి. దేవునికి ఇష్టం. అక్కడ ప్రారంభమైనటువంటి ఐగుప్తులో కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ప్రయాణం వాగ్దాన దేశం చేర్చేంత వరకు దేవుడు అలసిపోయాడు. సంప్రదాయ గట్టిగా గట్టిగా ప్రోగ్రామని వాగ్దాన దేశం చేరేంత వరకు దేవుని యొక్క బిడ్డ మీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రభు ఈ ఉదయకాలం సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చేంత వరకు నిన్ను విడువడు. తల్లి మరచలేమో గాని, తండ్రి విడచలేమో గాని, నేను నిన్ను విడువను. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. పక్షిరాజు తన పిల్లల్ని మోసినట్లు నేను మోసుకొని వెళతాను. ఇశ్రాయేలీయులకి జ్ఞాపకం చేశాడు చాలాసార్లు. పక్షిరాజు మోసుకొచ్చినట్లు చేశాడు. కాబట్టి నీవు అలసిపో. ఎందుకు అలసిపోయావో నాకైతే తెలియదు కానీ, ఏ విధంగా అలసిపోయావో నాకైతే తెలియదు కానీ, నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దేవుడి వైపు చూసి ఒక్కసారి ఆయన అలసటకు కారణం ఏంటో అని నీ అలసటను తీర్చే దేవుని వైపు చూడు. గమ్యం వరకు ఆయన విశ్వాసంతో నా దేవుడి దగ్గర ఆయన చేస్తాడు. ప్రశాంతత, మనశ్శాంతి, దీవెన, ఆశీర్వాదం, నెమ్మది, సంతోషం, అలసట లేకుండా
ఇక్కడ అలసిపోయిన అనుభవించు. టీవీ లాంటి చూడగానే బూస్ట్ వాళ్ళు చెప్తాను ఉమెన్ ఆఫ్లిక్స్ మెన్ ఆఫ్లిక్స్ కిడ్స్ ఆఫ్లిక్స్ అదే ఆఫ్లిక్స్ ఉమెన్స్ వచ్చిందంటే కొంచెం పాపం అంతా తీసుకొస్తున్నారు. కిడ్స్ కండి పిల్లలకి దేవుడు వాడు వ్యాపారం కోసం ప్రోటీన్ కూడా తగ్గిస్తారు, చాలా పడతాను. కొంచెం వాడి గ్రోత్ లెవెల్ తగ్గిందనుకోండి, ప్రోటీన్ లెవెల్ తగ్గిస్తాడు. వాడికి ఇన్కమ్ తగ్గిందనుకోండి, అన్నీ తగ్గిస్తాడు. ఎందుకు? ఖర్చు ఎక్కువ. కానీ ఈ ఖర్చు లేకుండా సమస్తమైన ప్రోటీన్ ఇచ్చేటువంటి నా దేవుని వాక్యం చెప్పి నువ్వు అలసిపోయి ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, బాధలో శ్రమలో ఉన్నావేమో, ప్రభు చెప్తున్నాడు శాంతిని నా ఎద్దకు వస్తే నేను మీకు ఏం కలుగు చేస్తాను? విశ్రాంతి కలుగు చేస్తాను. మనందరికీ తెలుసు మగ్ధలేని మరియ తన జీవితంలో పాప దాహంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో 7 కామవికారపు దెయ్యాలతో పీడించబడేటువంటి ఆమె జీవితంలో తన దాహం తీరక తన ఒళ్ళ ముగ్గుని బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో యేసు ప్రభువారి దగ్గరికి దేవుని అనుకోని పరిస్థితుల్లో ప్రభువుని దర్శించగా, ప్రభువు చూపు చూడగానే, ప్రభు వైపు చూడగానే, ప్రభు యొక్క కిరణాలు ఆయన దృష్టికోణం పడగానే ఆమె ఎంతవరకు అలసిపోయిన జీవితం అంతటిని దేవుడు మార్చి సువార్త సాధనంగా నిలబెట్టాడు. చెప్పబడి ప్రభువుని ఇంకోటి ఏంటో తెలుసా? ఆమె జీవితంలో అప్పటి వరకు అనుకుంటుంది నా పాప జీవితం, నా రోత జీవితం, నా యొక్క ఈ పాపపు బ్రతుకు ఒల్లమ్ముకొని బ్రతికేటువంటి ఈ జీవితంలో నాకు ఎంత చేసినా సరే ఏదో మనిషికి ఆలోచన ఉంటుంది కదా, ఖచ్చితంగా అనుకోండి ఈ జీవితం ఇంతే, ఇలా పుట్టాను, ఇలా పెరుగుతున్నాను, ఇలా సంపాదిస్తున్నాను, పోతే పోనీ అనుకొని జీవించినటువంటి ఆ మగ్ధలేని వారి జీవితంలో ఎప్పుడు అనుకోని ఉండదు. అవునా? మహిమ శరీరంతో లేచినటువంటి ప్రభువును చూస్తాను. ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చిందో 7 వికారపు దెయ్యాల తలసి సొలసిపోయి భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీ మార్చారు. ఏ పరిస్థితిలో కట్టబడ్డావు, దేని ద్వారా అలసిపోతున్నావో నాకైతే తెలియదు, కానీ ప్రభు ఈరోజు పిలుస్తున్నాడు, ప్రభు దగ్గరికి వస్తాను. ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, నీ భారం తీరుస్తాను, నీ సమస్యత తీరుస్తూ వస్తావా? ఎన్ని రకాల వాటర్స్ కొనుక్కుందాగినా, ఎన్ని రకాల వాటర్స్ కొనుక్కుందాగిన దాహం, ఎన్ని రకాల ఫుడ్లు తిన్నానో ఆకలి ఆరోగ్యం, ఎన్ని రకాలైనటువంటి వాటి వాడినా ఇంకా ఏదో కావాలి. కానీ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యం అనే జీవాహారం ఎందుకు వస్తే నీ అన్ని దాహాలు తీర్చాలి. చాలా మంది దేవుని దగ్గరకు వచ్చిన దాహాలు తీరకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా? సరిగ్గా భారాలని ఎవరికి ఇవ్వట్లేదు, ఆయనకి ఇవ్వట్లేదు. అన్ని తీస్తానంటున్నాడు కానీ మనం ఇచ్చేది ప్రభు ఇది ఒక్కటి తీసేది, ప్రభు ఇది కొంచెం అవసరం, ఇది కొంచెం అవసరం, అది ఆడుకొని ఎంత ప్రభు అసలు తీసివేసుకోవాలనుకుంటానండి, కానీ ఏదో పాస్టర్ గారు అసలు వదలగట్లేదండి. సంపూర్ణంగా ఇస్తే దేవుడు తీసేస్తాడు. ప్రభు సన్నిధిలో మొదలుపెట్టాలి, ప్రభు సన్నిధిలో అడగాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా ముందు ఆయన ముందు మనం ప్రతి పిన్ పాయింట్ ఎవరి ముందు చెప్పాలండి? ఎంటీ అయిపోవాలి. నువ్వు జీవితంలో ఆలోచన ఉండకూడదు, నేను అలసిపోయాను, నేను ఎందుకు అలసిపోయాను అని చెప్పి నీ జీవితం మొత్తాన్ని ఆయన ముందు పరవగలిగితే నీ జీవిత భారాలన్నీ ఆయన తీసివేసి ఆయన శక్తినిచ్చి గమ్యం వరకు నిన్ను చేరుస్తాడు. గమ్యం వరకు నిన్ను దేవునికి ఇస్తాడు. అలసిపోయాను, నా బిడ్డ కూడా అలసిపోయాడు, చచ్చిపోవడమే సరైన అని ఏడుస్తున్న సమయంలో ప్రభు ఎడారిలో నీటి బుగ్గను అలాంటి పరిస్థితిలో ఉన్నామేమో
సంగతులు అద్భుతమైనటువంటి సాక్ష్యంగా నేను భావిస్తాను. జీవితంలో ఏ ఆగిపోయి ఉందో, ఏ భారంతో అయ్యో ఇది కావాలే, అయ్యో ఈ భారం వింటే దీని నుంచి నాకు అలసట తీరదు అనుకుంటున్నాము, నా ప్రభు దగ్గరకు రా. సమస్త భారం వహించిన వారు నా యొద్దకి వస్తే ఈ భారం నేను తీసుకుంటాను అంటే నా కాడి మీరు తీసుకోండి, మీ కాడి నేను తీసుకో. నా కాళ్ళు ఏమైంది అందరూ చెప్పు, నా కాడి నా కాడి. ఈ లోకంలో ఉన్నటువంటి మిగతా మనకున్న పాపము కాడి ఎంత భారమో తెలుసా? అంత పాపము కాడిని ఎవరు తీసుకున్నారు? ఆయన తీసుకొని కళ్ళు వెళ్ళి కొండకు మోసేసాడు. ఇంకా మోస్తున్నాం అంటే మనం ఆయన కూడా ఇది ఇంకా అదే కాడి ఆయన తీసేసి 2024 సంవత్సరాల క్రితం ఆయన తీసేసి ఆడబెట్టేశాడు, సిలువ కొట్టేశాడు, సేవలు కొట్టాడు. మళ్ళీ ఊడి పడితేమో, మళ్ళా ఊడి నా బిడ్డల మీద పడితేమో అని చెప్పేసి ఏం చేశాడు? సిలువకు సేవలతో కొట్టేశాడు. దేవునికి ఇష్టం. ఆయన కాదు ఎలా తీసింది, ఆయన కాళ్ళను కాదు, ఆయన చేతులు కాదు, ఆయన తలకు కాదు, ఆయన కాదు కొట్టింది. ఇవన్నీ ఎవరికి? సృష్టి ఆది కాండం ఆదాము నుంచి చేశారు చూసారా? ఆదాము దగ్గర నుండి రేపు చివరి మనిషి యేసు ప్రభు రాకడొచ్చు, లేకపోతే భూలోకం అంతం యేసు ప్రభు రాకడలో చివరికి ఎవరు బతుకుంటాడో వాడి పాపాన్ని సైతం శాశ్వతంగా సిలువ కొట్టేశాడు. చెప్పండి ప్రభు కొట్టేసి మళ్ళీ జారిగిరి ఏమన్నా నా పిల్లల మీదకి వచ్చి దారుణం చేసేది సేవలు కొట్టేసి, మేకులు కొట్టేసి ఇక బయటికి రాడాలి. మనుషులు కొట్టిన మన కొట్టిన మేకులు ఎంత స్ట్రాంగ్ గా నిలబడితే ఆయన కొట్టిన మేకులు అసలు బయటికి కూడా అని మనం ఏం చేస్తున్నాం? ఆ మేకులు జరుగుతున్నాం, చూసుకుంటాం. అది లేకపోతే బాగోదయ్యా. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ముసలాయన ఉండేవాడు, వాళ్ళ మనవాళ్ళు ఉండేవాడు మాతో పడుతుంది. ఆయనకి ఎప్పటి నుంచో అలవాటు సుట్టడానికి. ఆ సుట్టడానికి వాళ్ళ మనలో దేవుడు అనుకుంటారా ఏం చేసినట్టే స్కూల్కి బయలుదేరే సమయానికి రావడానికి రాలేదు, రూపాయి ఇచ్చి ఇప్పుడు కాల్చే శక్తి లేదా నాకు, అది లోపల వేసుకుంటే కానీ ఏమవుతుంది, అది కళ్ళ కింద అలా పెట్టుకుంటే కానీ నాకు కొంచెం రిలాక్స్ ఉంటుంది. ఎందుకు తాత సస్తవతాత అంటాడు. ఎందుకు నువ్వు ఈ చర్చికి వెళ్ళి ప్రశాంతం దేవుడిని ఆరాధించుకోవచ్చు కదా, ఏ మోసం వయసులో నీకు ఎందుకంటే అబ్బాయి అది కాదులే కానీ కొంచెం అది వేసుకుంటే ఆ రసం అంతా ఉంటే కొంచెం యాక్టివ్గా ఉంటుంది. అబ్బాయి అది పడకపోతే యాక్టివ్ కాదంట. అది పడకపోతే చాలా మంది కొద్దిగాని భారాన్ని దాచుకుంటున్నారు. సమస్త భారం అనిపిస్తాం. నీ భారం యావత్తు, నీ సమస్త భారం యావత్తు, బరువు యావత్తు ఎవరి మీద పెడతావు? వాస్తవము తీస్తాము నీ ఇష్టం నీకు ఎవరిని పడి వాస్తవాన్ని ఆయన పిలుస్తుంటే ఇంకా ఉంచుకోవడానికి నువ్వు ఎక్కలవుతావు దేవుడికి ఇస్తావు. అందుకని నీ మాట ఒకగా కలిసిపోయాను నేను ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ముందుకు నడిపిస్తాను. అలాగే 3వ మాట చూద్దాం. 12 మాటలు 3వ మాట అయిపోయింది కాబట్టి 3వ మాట చూద్దాం. దేవుని బిడ్డ యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని చివరిగా ధ్యానం చేసుకున్నాం. మీరు ఒకరినొకరు ప్రేమించవాలని కొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభువు మీరు ఒకరినొకరు ఏం చేసుకోమన్నాడు? ప్రేమించుకుంటున్నాడు. అలాగే దేవుని యొక్క ఇంకా మనం చూస్తానంటాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో సహజంగా మనం ఉండేటువంటి పరిస్థితులను బట్టి మనం అనుకునేది ఏంటంటే ఎవ్వరు మనల్ని పలకరించలేదు అనుకోండి, ఎవ్వరు మనతో మాట్లాడలేదు అనుకోండి, ఎవ్వరు మన దగ్గర రావట్లేదు అనుకోండి, ఎవ్వరు మన దగ్గర ఇది చేసుకుని అంటే వచ్చిన సమస్య ఏంటంటే దేవుని యొక్క పిల్లలు ఎవరు వస్తే అంటారు, రాకపోతే ఏంటంటే మమ్మల్ని నన్ను ప్రేమించడం ఒంటరితనం. ఈ రోజు దేవుని యొక్క పిల్లలు ఈ ఫోన్లు, ఈ టెక్నాలజీ, ఈ రోజు ఫోన్ తో మాట్లాడుకోండి, ఈ రోజు ఫోన్ తో సమాసం, ఈ రోజు టెక్నాలజీ ప్రకారం మనిషి ఎప్పుడో మాట్లాడైపోయాడు. మనిషి ఏమైపోయాడు? ఎప్పుడో మాట్లాడైపోయాడు. ఇక కొడుకు పిల్లలు భార్య ఏమీ లేవు. జరిగితే కాసేపు మాట్లాడుకున్నామా, అవసరం తీరిందా, అన్నం పెట్టామా, తిన్నామా, ఇక బెడ్డెక్కామా, ఫోన్ పట్టుకున్నాం. ఈ రోజు ఈ టెక్నాలజీ
అందుకని ప్రతి ఒక్కరు కూడా, అంటే మీరు చూడండి చాలా మంది ఫోన్లో చూస్తే కనుక ప్రతి ఒక్కరు ఏమిటంటే ఏమన్నా కొటేషన్స్ పెడతా ఉంటారు. ఎలాంటి కొటేషన్స్ అంటే, ఎవరైనా వచ్చి మమ్మల్ని ఆదరిస్తే బాగుండంటే, అసలు నువ్వు వస్తే ఆదరించడానికి ఎవరైనా అంటే మనుషులు అంటే ఎడబాటు అంటే చాలా మంది, నువ్వు లేని జీవితం నాకు ఎడారిమయం, నువ్వు లేని జీవితం నాకు కష్టాల కూడా, నువ్వు లేని జీవితం అని చెప్పి కొంతమంది ఎవరొస్తుడు కాదు, నేను అంటే చాలా మంది ఫోన్లు చూశాను, చాలా మందిని గమనించాను. దేవుని యొక్క బిడ్డల 60 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలోడు కూడా ఏం చెబుతాడంటే, దేవుని యొక్క బిడ్డ నువ్వు లేని జీవితం ఎడారిమయం అంట కొటేషన్ ఫోన్లో. నువ్వు లేని జీవితం అసలు ప్రయాణమే సాగట్లేదు అంటాడు. అంటే వీళ్ళు ఏం కోరుకుంటారు, ఎవరో ప్రేమించాలి అంటే మనుషుల జీవితాలు ఏం కోల్పోయారు, ప్రేమను కోల్పోయారు. ఈ ప్రేమను కోల్పోయేసరికి ఏం చూసుకుంటారంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఎక్కడ ప్రేమ ఎక్కడ ప్రేమ అని ఒక పాట కూడా ఉందా, సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎక్కడ నాకు దొరికేదని, సంతోషం ఎక్కడ ఉందని నడియాను, ఏవేమో చేశాను, చివరి కదీలో కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేయాలా, బాధలను తీరేనయ్యా నిన్ను చేయాలా. దేవునికి మనుషులందరూ ప్రేమ కోసం వెతుక్కుంటారు. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఒకరినొకరు ఫోన్లో ప్రేమించుకుంటున్నారు కానీ ఒకరొకరు ఎదురుపడి దేవుని యొక్క బిడ్డలారా, ప్రేమ ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏం చేస్తారని సొంత భర్త సొంత భార్య మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు కృప చూపిస్తాను, నేను నీకు ఆత్మకార్యము జరిగిస్తాను అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుడి యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డల ప్రభు అంటున్నాడంటే, మీరు ఒకరినొకరు ఏం చేసుకుంటారు, ప్రేమించుకోండి. ఎందుకంటే ఇంకో మాట ఏమన్నాడంటే ఆయన, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమ లేదని, ప్రేమించేవారు లేరని, నన్ను ఎవరు ప్రేమిస్తారని, నన్ను ఎవరు పలకరిస్తారని, నన్ను ఎవరు చూస్తారనేటువంటి దిగులను ఈ రోజు మానవాళ్ళంతా పడిపోయిందండి. అపవాది చేసిన పని ఏంటంటే, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అప్డేట్ అని పెట్టుకొని దేవుని యొక్క బిడ్డలారా ఫోన్ అప్డేట్ చేసుకుంటారని మనం అప్డేట్ అవుతాం, కంప్యూటర్ అప్డేట్ చేసుకుంటాం కానీ మనం అప్డేట్ అవుతాం. దేవుని వాక్యంలోకి వస్తే నువ్వు నిజంగా ఎలా అప్డేట్ అవ్వాలో దేవుడు చెప్పాడు. వర్షన్ ఎప్పటికప్పుడు మార్చేస్తాం, ఓల్డ్ వర్షన్ అయిపోయింది, మార్చేయాలి, డబ్బులు ఖర్చు పెడతాం. కానీ ఊరకొచ్చి ఇదిగో నేను ప్రేమిస్తాను, నా ప్రేమలో ఉండంటే దేవుని ప్రేమ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు. కాబట్టి ప్రేమ లేక ఒంటరివైపోయి బాధలో, శోభంలో, వేదనలో ఉన్నావేమో, నా ప్రభువు సెలవిస్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించు. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డ అగస్టిన్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన జీవితంలో కూడా ప్రేమను ఎత్తుకునే స్త్రీ ప్రేమలో పడిపోయినటువంటి సందర్భంలో దేవుని యొక్క బిడ్డలారా, ఒక సమయంలో దేవుని ప్రేమను ఎరగనంత కాలం ఆ ప్రేమ అని తిరిగాడు. కానీ ఎంత ప్రేమించి ఎంత సహవాసం చేసినా సరే ఆయన మధ్యలో ఏదో కొరత ఉండేది. తల్లేమో బాధపడుతూ ప్రార్థన చేసేది. ఒకరోజు దేవుని ప్రేమ దర్శించింది. ఇక ఏ ప్రేమ నాకు. ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత అదే స్ట్రీట్లోకి వాక్యం చెప్పడానికి వెళ్తే, అదే ఎక్కడైతే ఉంటాడో అక్కడే కూర్చొని అదే స్ట్రీట్ లో అగస్టిన్ అని పిలుస్తుందంట పక్క నుంచి. అంటే అన్నాడంట, ఎవరో తెలియదమ్మా నువ్వు అన్నాడంట. దేవుడికి ఇస్తాడు. ఇప్పుడైతే ఇప్పుడు అగస్టిన్ అగస్టిన్ ఏం చేశాడంటే, అమ్మా నువ్వెవరో నాకు, నువ్వు అనుకున్న అగస్టిన్ ఎప్పుడో. ఎందుకంటే ఆ ప్రేమ ప్రభు ప్రేమ అయితే పాత అగస్టిన్లని చచ్చిపోవాలి. దేవుడికి దేవుడే కండి
దేవుడిని ప్రేమించమన్నాడు అని చెప్పి ఇక మళ్ళీ బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్రేమలో మీరే దేవుడిని ప్రేమించుకోవడం కాబట్టి ప్రేమే బతుకుతామంటే ప్రేమ పరిశుద్ధంగా ఉండాలి ఆయన. దేవునికి స్తోత్రం. అలా దేవుని కూడా చూస్తే దేవుని యొక్క సన్నిధిలో దేవుని కూడా అనేక మంది కూడా ప్రేమ అనేటువంటి దీంట్లో దేవుని కూడా పండు చిన్న 5 సంవత్సరాల పిల్లల నుంచి పండు ముసలు 75 సంవత్సరాల వరకు కూడా మన ఆయన వీడియో పెట్టాడు. నాకు 1,50,000 వస్తాయి, నాకు 20 నిమిషాలు 8 సంవత్సరాల చేసుకున్నాను. కానీ దేవుని ప్రేమ దేవుని ప్రేమ దేవుడు అంటున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మీరు ఒకరినొకరు ఏం చేస్తారు? ఒకరు దేవుని ఆయన చూస్తారు, ఎక్కడ రాసుకున్నాం, ఎక్కడ చేతులు కలుపుతారు, అన్ని ఎవరు చూస్తారు? ఆయన ప్రేమలు అన్ని కనపడతాయి. దేవుడికి స్తోత్రం. మిగతా ప్రేమలు మీకు ఒప్పుకుంటారు, రావాలి. అందుకే దేవుని సన్నిధిలో ఆయన ప్రేమ ప్రభు సెలవిస్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తాను. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అతిథి కుమారుని లోకానికి పంపించాడు. మనుషులు నాకు సహాయం రావట్లేదని భయవద్దు, ఎవరు నన్ను ప్రేమించే వాళ్ళనే భయం నీకు అస్సలు. ఎప్పుడు ప్రభు నన్ను ప్రేమిస్తున్నావంటే ఇదిగో అని ఒక ఆయన అడిగాడంట. ప్రభు నన్ను ప్రేమించేవాడు లేదా, అసలు నువ్వైనా ప్రేమిస్తున్నావు లేదని ప్రభు దర్శనం కాబట్టి ఆయన 2 చేతులు లేదు, ఇటు సరిహద్దులు లేనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ అర్థం చేసుకుంటే నిరంతరం ప్రాణమిచ్చి ప్రేమిస్తున్న దేవుడు ఆయన ఉన్నాడు. చదువుడు ప్రభు నామమున ప్రాణమిచ్చి ప్రేమించే దేవుడు అన్నాడు. మంచివాడు మంచివాడు కోసం ప్రాణమైనప్పటికీ మన కోసం ప్రాణం పెట్టి రక్తం పెట్టి ప్రాణం పెట్టి కొన్నాడండి. ఆ ప్రేమ చూసుకుంటే, ఆ ప్రేమను అనుభవిస్తే లోక ప్రేమలన్నీ నీకు ఏం చేస్తాం? లోక ప్రేమలన్నీ పిచ్చి ప్రేమ లేకపోతే ప్రేమిస్తాం, లేకపోతే ప్రేమిస్తాం. దేవుడికి ఇస్తాం. కొంచెం బాగా మంచి జాబ్ ఉందనుకోండి, అదే వేస్తాం. ప్రేమ మంచి పనులు అందుతాం. ఎన్నో పనులు కాదని మాట్లాడుతున్నాం. రోడ్డు పనులు కొంచెం ఎర్రగా ఉంటారు, ఈ పనులు చెప్పాలనుకుంటే రకరకాల అంటే బేస్డ్ ఆన్ అంటే మనం ఈ లోక సంబంధమైనటువంటి మెజర్మెంట్స్ అన్నిటితో చూసే చేసుకుంటాం. కానీ యేసయ్య ఎలాంటి మెషర్ లేకుండా ప్రేమించాడు. కాబట్టి ప్రేమించట్లేదు, ఎవరు నాకు లేరనే దుస్థితిలో ఉండి నన్ను ఎవరు ప్రేమించాలని కుమిలిపోతూ ఉన్నామేమో, నా ప్రభువు చెప్తానంటే నిన్ను. కాబట్టి నీవు అసాధ్యం అనుకుంటున్నావా? ప్రభు సాధ్యం చేస్తాడు. నీవు అలసిపోయాననుకుంటున్నావా? ప్రభు నీ ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. నన్ను ఎవరు ప్రేమించట్లేదు అనుకుంటున్నావా? ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నన్ను ప్రేమించేవాడు నాడు. ఒక్కసారి ఆయన వద్దకు వస్తే తప్పకుండా నీ అసాధ్యాలు సుసాధ్యాలు చేస్తాడు. నీ అలసిపోయిన తనాన్ని ఇంకా శక్తినిచ్చి బలాన్నిచ్చి ముందుకు నడిపిస్తాడు. అలాగే నీకు ప్రేమ లేకపోతే ఆయన ప్రేమనిచ్చి ఉన్నతమైన ప్రేమలో నిన్ను పరలోకంలోకి నడిపిస్తాడు. అంటే దేవుడు మనకి ఇచ్చిన కాక ఈ వాక్యం మన హృదయాల్లో కలప చేయగలరు.